హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీస్ విత్ మీ రమ్య. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విచిత్ర స్నేహం వీర సాహసం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 భార్యలు. ఆ 7 భార్యలకు కూడా పిల్లలు లేరు. రాజు ఆ ఊరి అడవిలో ఒక కోనేరును కట్టించి దానికి కాపలాగా భటులను పెడతాడు. ఆ అడవికి పక్కన ఒక చిన్న రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఒక రాజు. ఆ రాజుకి 3 కూతుళ్ళు. కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలో ఆ రాజు మరణిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమించి ఆ కుటుంబాన్ని ఏ ఆధారం లేకుండా చేస్తారు. అలా వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ స్థితిలో కట్టెలు కొట్టుకొచ్చి జీవనం సాగిస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఆ 3 అక్కా చెల్లెళ్ళు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తుండగా పక్క ఊరిలో ఉన్న కోనే నీరు తాగుతూ, అబ్బా ఎంత బాగున్నాయో ఈ నీరు త్రాగడానికి అని మాట్లాడుకుంటారు. అందులో పెద్ద అమ్మాయి ఇలా అంటుంది, ఈ కోనేరు కట్టించిన రాజే కనుక నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఆవగింజంత ముగ్గు పిండితో ఆ కోటంతా 66 ముగ్గులు అందంగా అలంకరిస్తాను అని చెప్తుంది. అలా అనేసరికి రెండో అమ్మాయి కూడా, ఆ రాజు నన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా 1/2 కేజీ బియ్యంతో ఆ కోటలో ఉన్న రాజు రాణికి భటులకి అందరికీ సరిపడా వండగలను అని చెప్తుంది. ఆ మూడో అమ్మాయి కూడా ఇలా చెప్తుంది, ఆ రాజు నన్నే గనక పెళ్లి చేసుకుంటే నేను అందమైన సూర్యచంద్రుల వెలుగుతున్న అందమైన పిల్లల్ని ఆ రాజ్యానికి వారసులుగా ఇవ్వగలను అని చెప్తుంది. అప్పుడు ఆ మాటలు భటులు విని ఆ రాజుకి ఈ విషయాన్ని చెబుతారు. అప్పుడు రాజు వారు మరలా వస్తే బంధించి నా దగ్గరికి తీసుకొని రా అని చెప్తాడు. అలా ఆ కోనేరు దగ్గరికి మళ్ళీ ఆ 3 అక్కా చెల్లెలు వస్తారు. అలా నీరు తాగుతుండగా ఆ భటులు వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ 3 అక్కా చెల్లెలు అయోమయంతో, రాజు మమ్మల్ని ఎందుకు బంధించారు అని భయపడుతూ ఉంటారు. రాజు బంధించిన ఆ 3 అక్కా చెల్లెల్ని శిక్షిస్తాడా లేక సహాయపడతాడా అనేది తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.